ఫైనల్‌గా పాలకొల్లు అయితే రీచ్ అయిపోయాము. ఇంక ట్రైన్ దిగేసి మా డ్యాడీ బయటున్నారంట. ఇంక బయటికైతే వెళ్తున్నాము. 7:45కి దిగాము. ఇక మా డ్యాడీ బైక్ అయితే ఎక్కేసి ఇంటికొచ్చేసాము. ఇంటికి రాగానే మా పిల్లలు చూసారా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారో. పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరిని వదిలేసి మా ఇద్దరం విడిగా ఎక్కడికి వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళాము. అది కూడా తప్పక. ఇంకా మా చిట్టోడైతే వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత నేను కూడా ఎత్తుకొని ముద్దులాడేశాను. ఇక మా అభికి, మా చైత్వికి ఉయ్యాలలుంటే సరిపోతాయి మా ఇంటికొచ్చినప్పుడు. ఇక మా చిట్టిగాడు చూసారా అటు ఇటు ఎలా తిరుగుతున్నాడో. మా అమ్మ ఏమో ఇక్కడ చికెన్ బిర్యానీ చేస్తుంది. ఇక ఇక్కడేమో బూర్లు కోసం కొబ్బరి అయితే గ్రైండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బూర్లకి పప్పు ఉంటుంది కదా, అది కూడా ఉడికించి పెట్టుకుంది. ఇంకా అది రెడీ అయిపోయాక నేను వండలు చుట్టేసి ఇచ్చేసాను. అమ్మేమో బూర్లు అయితే వేసేస్తుంది అనమాట. రాయకుదురు అమావాస్య అని చెప్పి మా సైడ్ ఇలా నైవేద్యాలు పెడతారు ఆషాఢంలో. అంటే మా ఊళ్ళమ్మకి అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ పెట్టుకోవాలి, వంటగదిలో పెట్టుకోవాలి. ఇంకా సో మా అమ్మ రోజు బూర్లు వడలు అవన్నీ వేస్తుంది. ఓకే అండి, మేము ఈ బూరెలు వడలు తినేసి మంగళగిరికి బయలుదేరుతాం. బాయ్ బాయ్.